బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మరింత సమయం తీసుకునే అవకాశం ఉంది. రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండడంతో ఎన్నికలకు వెళ్లొద్దని ఆలోచిస్తుంది. మరికొంత గడువు కోసం కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వెళ్లనుంది. రాష్ట్రపతి, గవర్నర్ దగ్గర నుంచి అనుకూలంగా నిర్ణయం వస్తుందని భావిస్తున్న ప్రభుత్వం కొంచెం టైం తీసుకొని ఎన్నికలు నిర్వహించనుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మరింత సమయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండడంతో ఎన్నికలకు వెళ్లొద్దని ఆలోచిస్తుంది. మరికొంత గడువు కోసం కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వెళ్లనుంది. రాష్ట్రపతి, గవర్నర్ దగ్గర నుంచి అనుకూలంగా నిర్ణయం వస్తుందని భావిస్తున్న ప్రభుత్వం కొంచెం టైం తీసుకొని ఎన్నికలు నిర్వహించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం ఎటు తేలకపోవడంతో వాటిని మరో 3 నెలల వాయిదా వేసే యోజనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు ప్రచారం కొనసాగుతుంది. అందుకోసం హైకోర్టును ఆశ్రయించాలనే ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 30వ తేదీలోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలను అమలు చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం అందుతుంది. స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు పరిమితిని ఎత్తేస్తూ అసెంబ్లీలో ఇటీవల బిల్లు ఆమోదించి గవర్నర్ కు పంపిన విషయం కూడా తెలిసిందే. ఈ బిల్లుపై గవర్నర్ న్యాయ సలహా కోరుతూ న్యాయ నిపుణులను పంపించినట్టు సమాచారం ఉంది. దీంతో బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం యోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఇటీవల బిల్లు ఆమోదించి గవర్నర్ పంపిన విషయంతో ఆ బిల్లుపై గవర్నర్ న్యాయ సలహా కోరుతూ న్యాయ నిపుణులను కూడా పంపించడం జరిగింది. దీనిపై నిర్ణయం తీసుకోవడం రాజ్భవన్ కు కొంత సమయం ఇచ్చి వేచి చూడాలనే యోచనతో ప్రభుత్వం ఉన్నట్టు అధికార వర్గాల కూడా ద్వారా తెలుస్తుంది. ఒకవేళ రాజ్భవన్ నుంచి ఈ బిల్లును రాష్ట్రపతికి పంపించాలనుకుంటే ఆ పంపించిన బిల్లును ఏ విధంగా ముందుకు సాగే విధంగా ఉంటుందని చెప్పి కూడా యోచనలో ఉన్నారు అధికార వర్గం తెలుస్తుంది. ఒకవేళ రాజ్భవన్ నుంచి ఆ బిల్లును రాష్ట్రపతికి పంపించినా వెంటనే అక్కడి నుంచి ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయనే వాదన వినిపిస్తుంది. అందువల్ల మరో 2-3 నెలల తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. వెనుకబడిన తరగతుల వారికి స్థానిక సంస్థల విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ కల్పన కోసం ముందుగా బీసీ సంక్షేమ జీవో ఇవ్వాల్సి ఉంటుంది. ఇది వచ్చాక పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్ల ఫార్ములా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు స్థానిక సంస్థలు కూడా కోటా నిర్ధారణ ప్రభుత్వ పరంగా ఎన్నికల తేదీల నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉంటుందని చెప్పి నిపుణులు చెప్పడం జరుగుతుంది. ఇదంతా పూర్తి కావడానికి మరింత సమయం పడుతుందని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వ పరంగా రిజర్వేషన్ ఖరారు, ఎన్నికల తేదీల నిర్ణయంతో సంబంధం లేకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ సన్నాహాలను కూడా వేగవంతం చేసింది. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ బాసిత్.